మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నిజానికి ఆ తండ్రి కాదు, ఏ తండ్రి కూడా ఊహించి ఉండడు. తన కన్న కూతురు పోస్ట్ మార్టానికి సంబంధించి తాను ఏ హాస్పిటల్ అయితే పనిచేస్తున్నాడో, సూపరింటెండెంట్గా ఉన్నాడో అదే హాస్పిటల్లో ఈరోజు పోస్ట్ మార్టానికి తన బిడ్డ సిద్ధమైంది. ఈ దారుణ సంఘటన హన్మకొండలో జరిగింది. అసన్పర్తి మండలం అసన్పర్తి ప్రాంతంలో నివాసం ఉంటున్న సృజన్ ప్రత్యూష డెంటిస్ట్ డాక్టర్ బలవన్మరణం చెందింది. నిజానికి ఇది హత్య అని ప్రత్యూష కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అయితే ఇంకా పోలీసులు ఏమీ చేయలేదు. ఇప్పుడు దానికి సంబంధించిన కారకులైన డాక్టర్ సృజన్ను మాత్రం ఇప్పటికే అరెస్ట్ చేశారు, రిమాండ్ తరలించారు. దీనికి సంబంధించిన వివరాలు కానీ కథనం కానీ ఒకసారి పరిశీలిస్తే 2017లో ఎవరైతే ఎన్జిఓ నాయకుడు ఉన్నాడో రామ్ కిషన్, వారి కూతురు సృజన్కిచ్చి ప్రత్యూషనిచ్చి వివాహం చేశారు. ప్రత్యూష డెంటిస్ట్ డాక్టర్గా పనిచేస్తుంది. 2017 నుంచి ఆ రోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో విధంగా చిలికి గాలి వాలినట్టుగా ఎప్పుడు కూడా చీటికి మాటికి తగాదాలు అవుతున్నాయి ఆ కుటుంబంలో కూడా. అవి అంతా కూడా పెరిగి పెద్దయ్యాయి. తల్లిదండ్రుల జోక్యం కూడా చేసుకున్నారు, చాలాసార్లు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితులలో ఒక ఇంటర్వ్యూ సమయంలో డాక్టర్ సృజన్, ఎవరైతే దీని సంఘటన కారకుడని భావిస్తున్నామో, డాక్టర్ సృజన్ కేఎంసీలో పనిచేస్తున్నాడు, 1-2 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా పనిచేస్తున్నాడు. ఈమె కూడా డెంటిస్ట్ దంతవైద్యురాలుగా పనిచేస్తుంది. ఇటువంటి పరిస్థితులలో శృతి అనే అమ్మాయి తను ఇన్స్టాగ్రామ్లో బొమ్మరిల్లు అనే పేరుతో ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నడుపుతుంది. ఆ ఇన్స్టాగ్రామ్ సంబంధించి పరిచయం అయి అప్పటికే ఈ పరిచయం అంతా కూడా ఇంకా పైత్యంగా ప్రేమగా మారింది, లేకపోతే వాళ్ళ యొక్క సంబంధానికి దారి తీసింది. అప్పటి నుంచి కూడా ఈ సృజన్ వెంట సృజన్ల పరిచయం కూడా ఇంకా ముందుకు వెళ్ళింది. ఇటువంటి పరిస్థితులలో ఆ ఇన్స్టాగ్రామ్ పేజీకి సంబంధించి ఆ ఫోటోలు చూసి చాలాసార్లు కూడా ప్రత్యూష అభ్యంతరం చెప్పింది. ఆ అభ్యంతరాన్ని ఏవి కూడా సృజన్ పట్టించుకోలేదని ప్రత్యూష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులంతా కూడా ఆరోపిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ కొట్టడం కానీ లేదా ఇన్స్టాగ్రామ్ సంబంధించిన ఫోటోలు చూడటం కానీ అవన్నీ కూడా సృజన్ ఏమీ ఖాతరు చేయకుండా ఇంకా సృజన్కు సంబంధించిన కారును కూడా ఆమె శృతి నడుపుతున్నది. ఈ విషయంలో కూడా ఇంట్లో గొడవ జరిగిందని కూడా ప్రత్యూష కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చిట్ట చివరకు జరిగిన సంఘటన ఏమిటంటే ప్రత్యూష సంబంధించి బలవన్మరణం చెందింది. అసన్పర్తిలోని కాకతీయ విల్లాలో ఆత్మహత్య చేసుకుందని ఇది హత్యనని వాళ్ళు ఆరోపిస్తుంటే ఆత్మహత్య మాత్రం చేసుకుంది. దీనికి సంబంధించి ఎలాంటి శరీరంలో కూడా కొన్ని గాయాలయ్యాయి. ఇది అతనే బలవంతంగా కొట్టి చంపాడని. ఇక్కడ సమస్య ఏమిటంటే ఇద్దరు చిన్నపిల్లలు, ఒకటి 7 నెలల పాప, ఒక చిన్న పాప, పెద్ద పాప దాదాపు 7 సంవత్సరాల పాప. ఇటువంటి పిల్లలను తల్లి దగ్గర ఉంచాల్సిన ఎవరైతే ప్రత్యూష అత్తమామలు ఉన్నారో వాళ్ళు భద్రాచలానికి ఎలాంటి సంబంధం లేకపోయినా భద్రాచలం కూడా తీసుకుపోయారు ఆ ఇద్దరు పాపలను కూడా. అంటే ఇంట్లో ఎలాంటి సాక్ష్యాధారాలు కూడా ఉండొద్దు, పిల్లలు కూడా ఉండొద్దు అని అందుకే తీసుకుపోయారని ప్రత్యూష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ భగవంతుడికి తెలుసు, వారిద్దరికి మాత్రమే తెలుసు. ఇటువంటి పరిస్థితులలో ప్రత్యూష మాత్రం ఉరి వేసుకొని చనిపోయింది. దానికి సంబంధించిన సమాచారం ఏమీ తెలియజేయలేదు. కొద్ది గంటల తర్వాత కూడా డాక్టర్ సృజన్ దీనికి సంబంధించిన సమాచారాన్ని వీరి సభ్యులకు తెలియజేస్తారు. అక్కడి నుంచి అయితే తాను గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేస్తుండగా డాక్టర్గా ఎవరైతే ఎంజిఎం తీసుకురావాల్సిన ఆ డాక్టరు అటువంటి ఎంజిఎంను పట్టించుకోకుండా ఒక ఎన్ఎస్ఆర్ అనే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. దీనికి కూడా వీళ్ళు ఇది కావాలని చేసిన ఉద్దేశమే అని చెప్పి ప్రత్యూష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ నుంచి మళ్ళీ పోస్ట్ మార్టానికి ఎంజిఎం ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఎంజిఎం ఆసుపత్రి సూపరింటెండెంట్గా రామ్ కిషన్ పనిచేస్తున్నారు. ఆయన ఎన్జిఓ నాయకుడు కూడా ఉన్నాడు. హనుమకొండ ఎన్జిఓ నాయకుడుగా జేఏసీ చైర్మన్గా పనిచేస్తున్నాడు. అందుకే పెద్ద సంఖ్యలో వందలాది మంది, ఆయన భార్య కూడా ఉద్యోగ సంఘంలో కీలక పాత్ర వహిస్తున్నారు, ఒక రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్నారు. వీరికి సంబంధించిన వందలాది మంది కూడా ఎంజిఎం ఆసుపత్రికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఒకవైపు బంధువులు, తర్వాత ప్రత్యూష స్నేహితులు, వారి కుటుంబ సభ్యులు, వీరితో పాటు వారికి సంబంధించిన ఎన్జిఓ నాయకులు, ఎన్జిఓలకు సంబంధించిన ఉద్యోగులంతా కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ప్రత్యూషకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది. ఎవరు చెప్పినా కూడా ప్రత్యూష అనేది ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదు. ఆమె చాలా మందికి, అంటే ఒక డాక్టర్గా కాకుండా చాలా మందికి సైకలాజికల్గా ఆమె ట్రీట్మెంట్ చేసేది, చాలా మంది కూడా చెప్పేది, ఉపదేశాలు చెప్పిన వ్యక్తి. తల్లి కూడా అనేకసార్లు చెప్పింది, ఈ వివాదాలు జరుగుతున్నప్పుడు అమ్మ నువ్వేం బాధపడకు, ఖచ్చితంగా నేను ఎలాంటి ఆత్మహత్యకు పాల్పడను, ఎలాంటి ఇబ్బందులకు గురి చేయను, మిమ్మల్ని బాధ పెట్టనని చెప్పిన ప్రత్యూష ఈరోజు మాత్రం బలవన్మరణం చెందింది. అంటే అది హత్యనా ఆత్మహత్యనా అది పోలీసులు ఖచ్చితంగా తేల్చాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిగా హత్యనని వాళ్ళు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వాళ్ళు ఆరోపించిన విధంగా పోలీసులు ఇప్పటికైతే సృజన్ను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ వివరాలు మన కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ప్రత్యూష మాత్రం ఒక డెంటిస్ట్ డాక్టర్గా పనిచేసుకుంటూ
సృజన్ ఒక డాక్టర్గా పనిచేస్తూ దీనిలో అనేక అనుమానాలు కూడా తావిస్తున్నాయి. ఒక ఇన్స్టాగ్రామ్లో పరిచయం, మనకు తెలుసు సోషల్ మీడియా పరిస్థితి ఎలా తయారైంది అంటే అందు ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్కి సంబంధించి ఈ పేజీలకు సంబంధించి ఒకరికొకరు పరిచయాలు, సంబంధాలు అది ఏ దారికి తీస్తున్నాయో. శృతికి పెళ్లి కాలేదు, సృజనకు మాత్రం ఒక వివాహితుడు, 2 పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ పరిచయం ఇంకా చాలా ముందుకు వెళ్ళింది. ఆ పరిచయమే ఈరోజు ఒక ప్రాణాన్ని తీసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. ఇటువంటి పరిస్థితులలో మరి వారి కుటుంబానికి ఎవరు న్యాయం చేయాలి? దానికి 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఇటువంటి చిన్నపిల్లలు నా కుటుంబానికి ఏం చేస్తే ప్రత్యూష తిరిగి వస్తుంది? తప్పనిసరిగా మాత్రం సృజన్ను శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని, వెంటనే ఆయన రిమాండ్ తీసుకోవడంతో సరిపుచ్చకుండా ఖచ్చితంగా సృజన్ను శిక్షించాలని వారి కుటుంబ సభ్యులు, వారంతా కూడా బంధువులు కావచ్చు, తర్వాత NGO నాయకులంతా కూడా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. తర్వాత 18లో బాబు పుట్టింది. బాబు పుట్టినాక సెకండ్ వద్దు అని అనుకున్నారు, మళ్ళీ కావాలని మొన్న జనవరి 1కి ఆ జనవరి నుంచి ఇక టార్చర్ మొదలెట్టాడు. పాపేమో డల్లగా ఉంటుంది, ఏడుస్తుంది, అన్ని చేస్తుంటే మేము అనుకున్నాము. సెకండ్ 7వ సంవత్సరము 7 నెలలు రెండో పాపకి. అట్లా ఏమన్నా అంటున్నాడేమో సెకండ్ అన్నది అని అట్లా అనుకున్నాం. చెప్పలేదు ఇది. తర్వాత వాళ్ళ అత్త మామలకి చెప్పిందట ముందు, మాకన్నా ముందు. మాకు చెప్పలేదు. చెప్తే వాళ్ళు మేము అడిగినాము, జస్ట్ ఫ్రెండే అంటున్నారు. ఒక దాంతో తిరుగుతున్నాడు. ఆమెని హైదరాబాద్ తీసుకురావడం, లాంగ్ డ్రైవింగ్ వెళ్ళడం, మధ్యలో హోటల్లో తినిపించడం, అది అవన్నీ స్టేటస్లో పెట్టి దీన్ని ఆ కారులో తిరిగినప్పుడు ఆ క్లిప్పులని, బ్యాగ్లని, అట్లాంటివన్నీ అందులో కావాలని మా పాప చూడాలని పెట్టడం. వీడు కాదు, అది షేర్ చాట్ లో పెట్టి, షేర్ చాట్ లో పెట్టుకోవడము. అంటే దీన్నే మళ్ళీ బెదిరించిందట. ఇది నా మొగుడితో ఎందుకు తిరుగుతున్నావు అది ఇదని అంటే, నీకు దమ్ముంటే నీ వాళ్ళందరినీ తీసుకురా నా ఇంటికి, అక్కడ తేల్చుకుందాం అన్నది. ఒకసారి ప్రూఫ్లు చూపి నేను తిరుగుతున్నట్టు అని. ఈ మధ్యన అయితే వీడు కారు అదే వేసుకొని తిరుగుతుంది. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇదేంది మీ కారు అక్కడ కనిపించింది ఇక్కడ కనిపించింది అంటే, ఇది అడిగిందట మా పాప, ఎందుకు కారు అక్కడెక్కడ కనిపిస్తుందన్న ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు అంటే, అడిగింది తీసుకెళ్తాంది, ఆమె తీసుకెళ్ళిపోతుందని కారు అదే వాడుకుంటుంది. మొన్న దానికి బర్త్డే అయిందన్న రోజు కూడా ఏదో రిసార్ట్స్ ఏదో బుక్ చేసిండు అని తెలిసింది. దీనికి మీరు ఎప్పుడు కూర్చోబెట్టడానికి కానీ మేము అన్నాము, కూర్చోబెట్టి మాట్లాడతాము, మేము అడుగుతామే అంటే, అమ్మవాడు ఏదో పెద్ద గొడవ కావాలని చూస్తాడు, గొడవ చేసుకుని అది బేస్ చేసుకుని నన్ను వదిలేయాలని చూస్తాడు. పిల్లలు ఆగమైపోతారు అమ్మ. రేపు పొద్దున్న వాడు ఇప్పుడు పంచాయతీ పెడతారు, అందరికీ తెలుస్తుంది. రేపు పొద్దున వాడు మాడినాక కూడా ఆడు ఇప్పుడే మంచి సజ్జనని ఊరంతా పేరు వస్తుంది. వీడు మారినా కూడా వీడు అట్లాంటి వాడు పిల్లని ఇట్లా చేసిన అందరూ అంటారమ్మ. వాడు చెడ్డ పేరు వస్తుంది, వాడు మొత్తం లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అమ్మ, నేను మార్చుకుంటా, నేను చెప్పుతా అని అంటోంది అన్నది. ప్రత్యూషను ఎవరు తీసుకురాకున్నా ప్రత్యూషకు ఎట్లా న్యాయం జరగాలి, లేకపోతే ఏమన్నా దీని గురించి ఏమైనా డిమాండ్ చేస్తారు? వాడు బయటికి రావద్దు, నా కూతురు జీవితం అన్యాయం చేసి చంపేసిండు. వాళ్ళ అత్త మామ కూడా, వాళ్ళ అత్త టార్చర్ కూడా బాగుంది. వాళ్ళ చుట్టుపక్కల అందరినీ అడగండి, దాని ఫ్రెండ్స్ని, వాళ్ళ అత్త వాళ్ళు ఎంత టార్చర్ పెట్టారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ అడగండి. వాళ్ళ అత్త టార్చర్ కూడా బాగున్నది. ఇప్పుడు బాధలో ఉన్నదంటే కొడగ సపోర్ట్గా ఉండాలి. వాళ్ళ ముగ్గురు ఒక్కటయ్యి దీంతో మాట్లాడకుండా, అందరూ దీంతో మాట్లాడకుండా, దీన్ని అంతా సెపరేట్ బిడ్డ వచ్చే బిడ్డ ఏమైనా ఉంటే నేను చూసుకుంటా, నేను పెంచుకుంటాను వచ్చాయంటే, అమ్మ ఆగస్టు 17 నా మ్యారేజ్ డే ఉంది కదా, అప్పటి వరకు చూస్తాను, మారకపోతే నేనే వచ్చేస్తానమ్మా అన్నది. వచ్చే బిడ్డ ఏం కాదండి, 1 నెల చూద్దాం, మారకపోతే నేను వచ్చేస్తా, పిల్లల్ని తీసుకుని వచ్చేస్తా, నేను చదువుకున్నా, నేను జాబ్ చేసుకుంటా అమ్మా అన్నది. ఆత్మహత్య చేసుకునేంత పిరికైతే కాదు, అటువంటి వ్యక్తి కూడా కాదు, అస్సలు కాదు. నీకన్నా డబల్ ధైర్యం అని నాకు చెప్పిందండి. నేను ఏ పరిస్థితిలో చేసుకోనమ్మా, నీకు మాట ఇస్తున్నా, అసలు ఆ తాటు కూడా నీ బుర్రలోకి రానియకు అన్నది. స్పష్టంగా చెప్పిన అమ్మాయి, అంత స్పష్టంగా చెప్పిందండి. అది పిరికిది కాదండి, చేసుకున్నంత పిరికిది అస్సలే కాదు. నేను దేన్నైనా ఫైట్ చేస్తాను మమ్మీ, అంతేగాని చిల్లరకి చావను మమ్మీ అని చెప్పింది. నాకు మాట ఇచ్చింది. నీకన్నా డబల్ ధైర్యం అమ్మా నాకు అన్నది. ఆ బిడ్డని వాళ్ళ ముగ్గురు కలిసి ఆగం చేసి కాదండి. ముందు రోజు వెళ్ళిపోతే 2 పిల్లలు, 6 నెలల పిల్లని కూడా పంపిస్తారా చెప్పండి? కోతపాలైనా కానీ పంపిస్తారా? తల్లి సంరక్షణలో ఉండాలి. నేను వద్దు అని చెప్పితే అలా ఆయన లేదా నేను పంపిస్తా, అక్కడ ఎవరో ముసలాళ్ళు చూడాలి అంటారు, పంపిస్తా అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు కాదని పెడితే మళ్ళీ అదొక పెద్ద గొడవ చేస్తారు ఇంట్లోనూ అని అన్నది. అందుకే పంపిస్తున్నాను అమ్మ అని. అది ఉన్నా కూడా ఎట్లుండేది.